పౌరులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా వరంగల్ పోచం మైదానం నుండి ఐఎంఏ హాల్ వరకు ర్యాలీని అధికారులు నిర్వహించారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నందు నేషనల్ ఓటర్స్ డే మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామచంద్రం హాజరై మాట్లాడారు. ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకొని మన పరిసరాలు అభివృద్ధిలో చూసుకోవాలని కోరారు. ఓటు హక్కును అమ్ముకోకుండా మంచి నాయకుని ఎన్నుకొని నాడే మన గ్రామం, మన వాడ, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు, ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఓటర్లే కారణము. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు 1911లో అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అధ్యక్షతన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో ఈ ఓటర్స్ డేను గుర్తించి ప్రతి ఏటా జనవరి 25 రోజు నిర్ణయించాలని చెప్పి జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. ఈవెన్ ఎన్నికైనటువంటి లీడర్లు, మినిస్టర్లు అందరూ మనం ప్రతిజ్ఞ చేస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ప్రతిజ్ఞ చేసేది మనం అంతా చూస్తూ ఉంటాం. వాళ్ళకు మాకు ప్రజాస్వామ్యం పట్ల విలువ ఉంది, నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యంలో మాకు తారతమ్య భేదాలు లేవు, వివేక్ష అనేటువంటిది లేదు. అందరికీ మేము ఒకే రకమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి వాళ్ళంతా ప్రతిజ్ఞ చేస్తాం. అదే రకంగా మనం ఓటర్లుగా మీరు కూడా ఈ అవగాహన కలిగించే క్రమంలో ఓటర్లను అవగాహన కలిగించే క్రమంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రధానంగా 4 అంశాలు మనకు అడ్వాంటేజ్ ఇందులో. ఒకటి ఏంటంటే యువత భాగస్వామ్యం ఎన్నికల్లో పాల్గొన్నట్లయితేనే బాగుంటుంది, ప్రజాస్వామ్యము పటిష్టంగా నిలబడుతుంది.